హలో అండి అందరికీ ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలనో చూద్దామా. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టేసుకోవాలి. మనం మష్రూమ్స్ నీట్గా కడిగేసి పక్కన కూడా పెట్టేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి మనము సన్నగా వేసేసుకోవాలి. దాంట్లో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి నీట్గా లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ముందుగానే నీట్గా క్లీన్గా చేసేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, దానిలో వచ్చేసి 1-2 పచ్చలుగా మనం చేసేసి వేసేసుకోవాలి. దాంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది మనకి. ఒక 5 నిమిషాలు అలా ఉన్న తర్వాత అలా మన వాటర్ అనేది కొద్ది తగ్గుతుందన్నమాట. అప్పుడు మనం 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్, లైట్గా కొద్దిగా అంటే కొద్దిగా మిరియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా. ఎందుకంటే ఘాటు ఎక్కువ తినరు మా పిల్లలు, లైట్ ఉండేదే తింటారనమాట. అందుకే జస్ట్ అట్లా చల్లేసిన. మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసేసుకోవచ్చు అనమాట. అంతే. ఇంకా 2 నిమిషాలు, 2 లేదా 3 నిమిషాలు అట్లా మగ్గించుకున్న తర్వాత మనం ఒక టమాటో కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అది కూడా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా మగ్గిచ్చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది అవసరం లేదండి. మనము టమాటాలో వాటర్ వస్తుంది, ప్లస్ పుట్టగొడుగులో కూడా మనకు వాటర్ వస్తుంది కాబట్టి అవసరం లేదు. అంత అయిపోయింది, రెడీ అయిపోయింది. మనం ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోవడమే అంతే. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వంట నచ్చితే ట్రై చేసి తిని ఎలా వచ్చింది కామెంట్ చేయండి. తర్వాత అన్నీ నచ్చితే షేర్ కూడా చేయండి. అంతే అండి, మన మష్రూమ్ కర్రీ రెడీ. టాటా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.